హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ డే. ఈరోజు చేయాల్సిన 100 పుషప్స్ చేద్దాం అండ్ లెట్స్ గో. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎరుపెక్కాల. ఇది ప్రజెంట్ అయితే రికార్డింగ్. లేదు లేదు, సినిమాటిక్. ఇంకేముంది, డైరెక్ట్ సెన్సర్ లేకుండా మాట్లాడచ్చు. చలో కమాన్ శ్యామ్, కమాన్. ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. 10 minutes లో 100 పుషప్స్ అయిపోవాలి. బాబు టైం ఎంతమ్మా? 7:17 7:17 7:30 కల్లా అయిపోవాలి. 7:27 ఫుల్ 27 నా 30. పెట్టుకో పెట్టుకో, నువ్వే పెట్టుకో. అవును, బాగుంటుంది. కళ్ళేస్తున్నాడు అన్న ఒకసారి దాని కొంచెం చెప్పండి. స్టార్ట్ చేశాక రెడీ స్టార్ట్. రెడీ, ఎవరు 2 3 గో. అది నా 30. నేను మారిపోయాను సార్. నుంచి వీడియో చూసాను, కరెక్షన్స్ చూసారా. పాస్చర్ కరెక్ట్గా పెట్టుకుని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎన్ని కౌంట్ కొట్టండి అసలు ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు. బికాజ్ 100 days ఉంది మనకి. ఇంకా డేస్ తగ్గుతుంది అనుకోండి. 2 days 8th day. సో బాడీ పాస్చర్ అంతా కరెక్ట్గా పెట్టుకుని కొడితే మీ చెస్ట్ హార్మ్స్లో అంత ఎవిడెన్స్ ఉంటుంది. సో బిగినర్ వేరియేషన్ 6 pack రాము చేస్తున్నాడు. మీ నీస్ కింద నుండి పుషప్స్ చేస్తాం. ఓకే, అండ్ దట్ టు యూ హ్యాండ్స్ చెస్ట్ దగ్గర, చెస్ట్కి కానీ చెస్ట్ కిందకి కానీ రావాలి. షోల్డర్ లెవెల్లో కాదు. షోల్డర్ లెవెల్ వచ్చి షోల్డర్ కొడుతుంది. ట్రైసెప్లో కూడా పడుతుంది. కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ ఇది. అయితే ఇంకా చేయాలి వెనక్కి పెట్టు. ఇది కాంప్లెక్స్ ఎక్సర్సైజ్. పడుతుంది, మొత్తం పడుతుంది. ట్రైసెప్ మీద పడుతుంది, చెస్ట్ మీద ఎక్కువ పడుతుంది. సో నువ్వు పడేటట్టు చేసుకోవాలి. పుష్ చేసినప్పుడు కంప్రెస్ చేసుకోవాలి, చెస్ట్ బిగబెట్టాలి. ఓకే, సో చెస్ట్ బిగబెట్టుకుని చేయొద్దు. అట్ ది సేమ్ టైం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పైకి లెగుస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. అవుట్, కిందకి వెళ్ళినప్పుడు ఇన్ చేసుకోండి. ఓకే, లెగుస్తున్నప్పుడు అవుట్, డౌన్ దిగుతున్నప్పుడు ఇన్. అది గుర్తుంచుకోవాలంటే రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది, బయటకు వెళ్తాయి కదా. ఎందుకు ఆ లిఫ్ట్ వెయిట్ని లిఫ్ట్ చేయాలంటే అలా. సో దిస్ ఇస్ కూడా బ్రీతింగ్ రాకెట్ ప్రొపల్షన్ థియరీ చెప్తున్నాడు తను. అలా మనం వెయిట్ని లిఫ్ట్ చేయాలంటే మనం కూడా చేయి పర్లేదు. ఇప్పుడు బాగా కాళ్ళ దగ్గరికి వచ్చి చేయలేవని కాదు. ఎంత అంటే మెల్లగా చేస్తాను కదా. వీడియో చేస్తే చదవట్లేదు, ఉపయోగం లేకుండా పోతుంది. గ్యాప్ తీసుకుని 5 సార్లు చేస్తే ఇంకా మంచిది. సో మీ కౌంట్ ఎంత మాతో పాటు చేస్తుంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఫస్ట్ సెట్లు ఎంత కొట్టారు, నెక్స్ట్ ఎంత, నెక్స్ట్ ఎంత. మ్యాక్సిమం ఒక 6-7 సెట్లో కొట్టేస్తారు అందరూ. ఎందుకంటే మేము స్టార్ట్ చేసాం, మేము 6-7 సెట్లో కొట్టాం. ఇప్పుడు మోస్ట్లీ 5. సో అలా చేసుకుని డే 100కి వెళ్ళేటప్పటికి సింగిల్ సెట్లో 100 కూడా. మెటబాలిజం గురించి చెప్పు. వాట్? మెటబాలిజం గురించి. బాడీ మెటబాలిజం. సో అరుగుదల అంటే ఒకరు ఎంత ఫుడ్ తిన్నా చక్కగా అరుగు, చక్కగా ఫ్యాట్ కింద చాలామందికి అలా కన్వర్ట్ అవ్వదు. సో వన్స్ ఆల్రెడీ షుగర్ అటాక్ అయిన వాళ్ళకి, లేదా ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళ బాడీ అబ్జర్వ్ చేసుకోదు షుగర్ని. బేసిక్గా మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ కానీ బ్లడ్లో ఇంటేక్ తీసుకోదు, కొంచెమే తీసుకుంటుంది. మీరు 10 ఇడ్లీ తిన్నారంటే 2 ఇడ్లీ ఎనర్జీకి వెళ్తుంది. మిగిలిన 8 ఇడ్లీలు ఈ సైడ్ ఫ్యాట్, వెనకాల ఫ్యాట్లోకి వెళ్ళి కూర్చొని పోతాయి. సో ఇది వచ్చిన వాళ్ళకి, షుగర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను. ఇన్ కేసు మీకు రాలేదు అనుకుంటే
రాకుండా చూసుకోండి. అండ్ షుగర్ రాకూడదంటే ఏం చేయాలి? మెటబాలిజం రాకూడదంటే చెప్పలేం, జీన్స్ ద్వారా వస్తే మనం ఏం చేయలేం. ఓకే, మామూలుగా స్ట్రెస్ పడకూడదు, ఫుడ్ ఎక్కువ క్యాలరీస్ ఒకసారి తీసుకోకూడదు. సో చాలామంది ఏంటంటే ఒకసారి ఎక్కువ ఫుడ్ తినేయకూడదు. చిన్న ఒక ఉదయాన్నే 15 ఇడ్లీలు తిని మధ్యాహ్నం మళ్ళీ కొంచెం అన్నం తిని మళ్ళీ రాత్రి కొంచెం అన్నం తింటే 1 ఇయర్లో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్న కొద్ది ఆ ప్యాంక్రియాస్ ఏదో ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. కానీ అది ఒక టైంకి అది హ్యాండ్ ఇచ్చేస్తే ఇంకా ఆ ఇన్సులిన్ మనం బయట నుంచి తెప్పించుకోవాలి. బయట నుంచి తెప్పించుకునేదే రెగ్యులర్గా మాత్రలు అన్నమాట. ఎందుకంటే మన ఆర్గాన్ ఇంకా ప్రొడ్యూస్ చేయట్లేదు అంతా. అప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇంజెక్షన్ తెచ్చుకుంటారు, బ్లడ్లో ఇన్ఫ్యూజ్ చేసుకుంటారు. ఇంకా ఎక్కువైపోతే ఇంక డైరెక్ట్ ఇంజెక్షన్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో ఆ స్టేజ్ వరకు అందుకే స్టేజెస్ ఉంటాయి డయాబెటీస్లో. ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ చాలా అటాక్ అయ్యే రిస్క్. సో ఇవన్నీ ఇప్పుడు మెటబాలిజం ఏం నార్మల్. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే బ్రో, ఆ క్వశ్చన్ నీ గురించి నీకు రాకూడదు. ఇప్పుడు నీకు చెస్ట్ రావాలనుకుంటున్నావు, కానీ నీ మెటబాలిజం బట్టే కదా ఉంటుంది నీకు ఎంత బాడీలో ఫ్యాట్ స్టోర్ అవుతుంది అనేది. నీకు మెటబాలిజం సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, తిన్నదంతా మళ్ళీ బయటకు వస్తుంది ఏమీ అరగకుండా. అదనమాట. సో మెటబాలిజం పెరగాలంటే ఒకటి యాక్టివిటీ పెంచాలి తెలిసినంత వరకు. ఇంకోటి బ్రీతింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే షాలో బ్రీతింగ్ చేస్తే ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా బాడీకి అందక అది కూడా పెద్దగా డైజెస్ట్ అవ్వదు. ఇంకా అలా చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో డీటెయిల్గా అయితే మాట్లాడదాం పైన మెటబాలిజం గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనం నోట్లో ఫుడ్ వెళ్ళినప్పటి నుంచి సెల్స్లోకి ఎనర్జీ ఇంటేక్ వెళ్ళే వరకు ఫ్యాట్ స్టోరేజ్, ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్, లోపల సెల్స్ ఎలా ఎనర్జీ తీసుకుంటాయి, సో మెటబాలిజం స్లోగా ఉన్న పరిస్థితి ఏంటి, మెటబాలిజం బాగున్న పరిస్థితి ఏంటి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏంటి, డైజెషన్, గట్ బ్యాక్టీరియా, ఈ థింగ్స్ గురించి అన్నిటి గురించి ఒక డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడైతే ఛానల్లోకి వెళ్ళిపోదాం. 47 ఇది నేను జాబ్ ఇచ్చేస్తాను అంటే చేసేది కానీ కోచ్ గారు ఒకసారి గెలిపిద్దాం 8 days ఒకసారి అని ఈరోజు వెళ్ళేసాను. 61 బ్రో. హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చెమటలు వస్తుంది తెలుస్తుంది, వెంటనే నోరు ఎండిపోతుంది నాకైతే. లైట్గా సన్ కూడా పడుతుంది కదా, అది కొంచెం లాగేద్దాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ షుగర్ అనేది 60 ఎఫెక్ట్ అయిన వాళ్ళు 25% పీపుల్కి తెలియదు ఎఫెక్ట్ అయినట్టు. 1/4 ఆఫ్ ది పీపుల్ డజంట్ నో దట్ దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ డయాబెటీస్. సో అందులో ఏంటంటే HbA1c టెస్ట్ ఉంటుంది, లాస్ట్ 3 months ఎట్లా ఉంది అన్న దాన్ని బట్టి తెలుస్తుంది అందులో. సో దాని ద్వారా తెలుస్తుంది. నార్మల్ షుగర్ టెస్ట్ చేసుకుంటే కానీ తెలీదు. ఎందుకంటే యువర్ ప్యాంక్రియాస్ క్రియేట్స్ ఇనఫ్ ఇన్సులిన్ టు కంపెన్సేట్ ది షుగర్ ఇన్ యువర్ బ్లడ్ లెవెల్. సో అదనమాట విషయం. చాలామంది తెలియకుండానే వెళ్ళిపోతారు. తర్వాత అది బాగా స్పైక్ అయ్యాక అప్పుడు బయటపడుతుంది. అప్పుడు డాక్టర్ చెప్తాడు ఈ వాడండి, అయ్యేయండి, ట్యాబ్లెట్ డోసేజ్ ఇది అని. సో అంతవరకు వెళ్ళకుండా ముందు నుంచి మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ మన బ్లడ్ ప్రెషర్ కానీ అంటే అది కాంప్లెక్సిటీస్ ప్రొడ్యూస్ చేస్తుంది, డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయకపోయినా. అండ్ లాంగ్ రన్ ఆర్గన్స్ దెబ్బతింటాయి చూసుకోపోతే. సో అలాంటి ఇష్యూస్ మనకి వెళ్ళకుండా మనం అయితే ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళు వర్కౌట్ చేస్తే మాత్రం చాలా బెస్ట్ అని తెలుసు. ఇది షుగర్ ఉన్న వాళ్ళు వర్కౌట్ చేస్తే చాలా బాగా రెగ్యులేట్ అవుతుంది షుగర్, కానీ చేయరు షుగర్ ఉన్న వాళ్ళ. సో అదరే ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంట్లో పని తప్ప వేరే అంటే లేడీస్కి కొంచెం కష్టం లేదు, వాళ్ళకి ఇన్నఫ్ టైం ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంది ప్యాట్రియార్కల్ సొసైటీ కదా, మన వాళ్ళు డామినేట్ చేస్తారు, మన వాళ్ళు తిరుగుతారు, అన్నీ చేస్తారు. లేడీస్ మాత్రం ఇంట్లో కూర్చోబెట్టేస్తారు. బట్ దట్ షుడ్ బి ది వే యాక్చువల్లీ. Women should be motivated more. They should be doing exercises. సో మీ ఇంట్లో ఉమెన్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి వాళ్ళని. అట్లీస్ట్ వాకింగ్ చేయమని, జాగింగ్, రన్నింగ్, స్ట్రెచ్చింగ్ తర్వాత విషయం. బట్ ముందైతే వాకింగ్ అట్లీస్ట్ చేయమనండి. తర్వాత స్టెప్ బై స్టెప్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, వాళ్ళ మెటబాలిజం చూసి, నెక్స్ట్ బాడీ వాళ్ళ చేంజెస్ చూసి వాళ్ళకి మోటివేషన్ వస్తే డెఫినెట్గా వాళ్ళు చేస్తారు. బట్ అట్లీస్ట్ ఆ ఫస్ట్ పుష్ అయితే మీరు ఇవ్వండి. ఎస్.
75. ఎంత మీ 70. 60. ఇది 70. 55. ఈరోజు నేను నిజాయితీగా మారాడు ప్రవీణ్. ఎందుకు అప్పుడు 70 90 92 100 అనేవాడు. ఇప్పుడు ఏంటంటే నిజాయితీగా చెప్తాను. స్పీడ్ చేశాను, బట్ అలాగే నాకు ఎందుకో నాకు కరెక్ట్ అనిపించింది. కరెక్ట్ అనిపించట్లేదు తను చెప్పే అబద్ధాలతో. ఇప్పుడైనా మారాడతాడు. వీడియో తీసుకున్నాను, నా అబద్ధం కాదు, కానీ ఏదో మిస్ అవుతుంది మన దగ్గర అని అంటున్నాను. స్పీడ్గా చేసేస్తుంటే మనకి పడదు, చెస్ట్ మీద పడదు. ఎస్ మేము మెల్లగా చేసుకుంటే అంత మంచిది. అందుకని సో నెమ్మదిగా చేస్తే చెస్ట్ మీద బాగా పడుతుందని మన 6 ప్యాక్ రాము చెప్తున్నాడు. 6 ప్యాక్ రాము చెప్పాడంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. సింగిల్గా ఎందుకు తీస్తామంటే రాముకి అమ్మాయి తెలుసు. అంటే సింగిల్ కింగ్ రాము అంటే లైఫ్లో సింగిల్గా ఉండిపోతాడు. రేపు పిల్లలు ఎవరు అని జడ్చుకొని సింగిల్ తీసి 6 ప్యాక్ రాముగా నామకరణం చేయడం జరిగింది. కింగ్ రాము అనే ఉంటుంది. నేనైతే మార్చా. సింగిల్ కింగ్ అంటే భూమి మీద ఒక్కడే కింగ్ అని నేనే అంటున్నాను. 60 guys. 70. 55 తర్వాత 15. 70. 25. 70 కదా, ఎన్ని కూడా తొక్కాలి ఇక్కడైతే. ఓకే, తెలవదు. ఎప్పుడైతే మనం ఒక తొక్కాలను చూస్తామో పైన మళ్ళీ తొక్కేస్తారు చాలా మంది. సో అది గుర్తుంచుకోండి. కానీ తొక్కుడు కూడా అలా పక్కన పెడతాయి. చక్కగా 6 ప్యాక్ రాము బిగినర్ వేరియేషన్ అబ్జర్వ్ చేయండి. నీస్ కిందకు ఉన్నాయి, చెస్ట్ మీద ప్రెజర్ పడేటట్టుగా ఉంది. ఎక్సెస్ స్లోగానే చేస్తున్నాడు. ఇంకొంచెం కింద పెడితే బాగుంది అనిపిస్తుంది నాకు. చెస్టా ఇంకొంచెం కిందకంటే అది చూడండి ఒకసారి పెట్టి వస్తాయి. ఇప్పుడు బ్రేక్ తీసుకుంటాడు. అదే దానికి బ్రేక్ ఇంకా కిందకి గోంగూర అనుకుని గడ్డి తినేకు చూసుకో. అది కిందకన్నా గడ్డి దొరుకుతుందని 80. 80. సో బిగినర్స్ వేరియేషన్లో 80 అంటే మన వేరియేషన్లో 30. నో ఇష్యూ ప్రాబ్లం. 38 పర్లేదు. నా వెనకట్లా రామన్నాడు. అటు ఇటు కూడా ఇవి కూడా చేస్తున్నాను నేను. 50 చేయడానికి టైం లేదు, 2 చేస్తున్నాడు. ఇంకా వినండి, మీరు చెప్తుంటాడు. ఇది నిజమే అన్న, ఇది అంగా చేయట్లేదు నేను. 80 ఇదిగో ఇవి నార్మల్ నీలా చేస్తాను చూడు, కావాలి ఇప్పుడు. నా పుషప్స్ యాప్స్ ఎందుకు చేస్తా ఒకసారి యాప్స్ కూడా పడుతుంది, కానీ ఇది అయిపోయిన తర్వాత చేద్దాం. అంతేనా? డైరెక్ట్ 2 ఇది ఫిక్సింగ్ చేయని తప్పలేదు. అలా చేస్తే బాగుంటుంది. 10 చేసి 10 కొట్టాలన్నట్టు. ఇలా క్రంచెస్ చేయాలి. క్రంచెస్ కాదు, ఒక 10 అంటే మనం ఛాలెంజ్ కొట్టకి ఎందుకు వస్తుంది? సీటు రావడం కాదు, అది పడుతుంది. పడకూడదు, ఎత్తాలి. అప్పుడు బేసిక్గా right బ్యాక్ పెట్టాలి. స్ట్రెంగ్ చేసుకోవాలి. బ్యాక్ యాప్స్ స్ట్రాంగ్ చేసుకోకుండా పుషప్స్ చేస్తే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బెండ్ అయిపోద్ది బ్యాక్. తర్వాత స్పైన్లో ఇబ్బందులు వచ్చేస్తాయి. ముందే చెప్తున్నాం, యాప్ స్ట్రెంగ్ చేసుకోండి, బ్యాక్ స్ట్రెంగ్ చేసుకోండి. పుషప్స్ అప్పుడు చేస్తే అతనికే కదా బ్రో 6 ప్యాక్, మరి అతను బ్యాక్లు ఉన్నంత మాత్రం స్ట్రెంత్ ఉన్నట్టు కాదు. ఓకే, అంటే కొంతమంది మజిల్ ఆ టోన్ బట్టి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. టార్గెట్ మిస్ అయిపోయాం. 29 అయింది. 90. పర్లేదు, నేను 30 అనుకున్నా. నాకు ఆల్రెడీ 30 ఉన్నాయి, ఇంకా పెండింగ్ 90. 87 ఉన్నా. 10 ఉన్నాయి పెండింగ్ అయితే. అయ్యో, నేను చాలా దూరం ఉన్నాయి. చేసేవాళ్ళు లేదండి, బుక్ అయిపోతాను. ఇంకా 3 ఉన్నాయి బాబు. సో మాలా ఎక్కువ సోది మాట్లాడకుండా మీరు ఎక్సర్సైజ్ చేయండి. 20. ఇంకెన్ని ఉన్నాయి బ్రో? 80 ఇంకా 20 ఉంది. ఇంకో 3 చేస్తే 100 అయిపోతుంది. చేసేద్దాం. వద్దు, నేను అనుకున్న టార్గెట్ 10 100. లాస్ట్లో ఒకటి కొడతాను గ్యాప్లో 100 అన్నాడు. ఆ కౌంట్ నిజమో కాదో మీరే చెప్పాలి. చూసుకోండి. బేసికలీ ఎక్సర్సైజ్ అన్నీ చేసేది కూడా ఏంటంటే మా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఒక లెసన్ అవ్వాలి, మీరందరూ మోటివేట్ అవ్వాలి అని. ఐ థింక్ వీ హ్యాడ్ ఇనఫ్ టుడే. ఉంటుందా? ఇంకా 20 ఉంది బ్రో. నీ ఎక్కువ బ్రో. 15 ఉన్నాయి. చేయాలి కదా. చేయాలి. సో యాప్స్ ఎక్సర్సైజ్ కూడా చేయండి, ఇంపార్టెంట్. యాప్ షేప్లో ఉంటే కనుక బాడీ బాగుండదు, చూడడానికి హ్యాపీలు బాగుండదు. అది తీసి పక్కన పెడితే మీ యాప్ స్ట్రెంథన్ చేసుకోవడానికి ఫ్లటర్ కిక్స్,
హాలో హోల్డ్, 10 లెఫ్ట్ ఉన్నాయి. రకరకాల ఎక్సర్సైజ్లు ఉన్నాయి. సిటప్స్. ఓకే, సో అయితే 100 డే పుషప్ ఛాలెంజ్తో పాటు యాప్ సర్క్యూట్ కూడా ఒకటి మొదలెడదాం ఫిక్స్ అయ్యాం. సో నెక్స్ట్ డే 8 నుంచి, సారీ 8 కదా ఇది, డే 9 నుంచి డెఫినెట్లీ యాప్ సర్క్యూట్ ఉంటుంది. ఈరోజే ఏం చేయాలి ఆ రోజు అని పెట్టేస్తాను రొటీన్ కూడా. సో అప్పర్ యాప్స్, లోవర్ యాప్స్, మిడిల్ అన్న అనకపోయినా రెండింటి ఏదో చోట కలుస్తుంది. సో మిడిల్ వదిలేండి, అప్పర్ యాప్స్, లోవర్ యాప్స్. ఖచ్చితంగా డే 9 నుంచి యాప్ సర్క్యూట్ ఉంటుంది. మాతో పాటు జాయిన్ అవ్వండి. ఇన్ కేసు పుషప్ ఛాలెంజ్లో మీరు జాయిన్ అవ్వకపోయినా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోండి. 100 డన్, 100 డన్. ప్రవీణ్ నీది 9. 100 దగ్గర 9 ఉన్నావా? 100 అన్నాడు. ఓకే, సో ఆ విధంగా 100 అంటున్నాడు రోజు. సో గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టాటా బాయ్ బాయ్. అమ్మా చలో, నేనంత వేడెక్కలేదు, వేడెక్కింది కానీ ఆగలేదు. కామన్ అది.